స్వరూప్ దూరదర్శన్లో తొలి తెలుగు యాంకర్గా ఆయన ప్రాముఖ్యత సంపాదించారు. అయితే శాంతి స్వరూప్ ఇవాళ కన్నుమూశారు. హైదరాబాద్ మలక్పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించగా మొట్టమొదటి యాంకర్గా శాంతి స్వరూప్ పనిచేశారు. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా వార్తలు చదివి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో ఆయన పదవి విరమణ పొందారు. ముఖ్యంగా దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్ కావడం విశేషం. సీనియర్ సినీ ప్రముఖులతో కూడా ఈయనకు పరిచయం ఉంది. శాంతి స్వరూప్కి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది.